అందరికీ నమస్కారం అండి. కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం. కట్టలాన్ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. మలయాళ చలనచిత్ర చరిత్రలో పరమ చెత్త సినిమా అనే చెప్పొచ్చు. పుష్ప, కేజీఎఫ్ సినిమాలను గ్రైండర్లో వేసి కచ్చా పచ్చాగా రుబ్బి మన మీదకు వదిలారన్నమాట. పుష్ప, కేజీఎఫ్ సినిమాలను ఎలా తీస్తే ఫ్లాప్ అవుతాయో అలాగే తీసి మన మీదకు వదిలారనమాట. సినిమాలో అతిపెద్ద నెగిటివ్ ఏమిటంటే రవి బసూర్ ఇచ్చిన సంగీతం. సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకు డర్ బుర్రు డర్ డమాల్ డుమేల్ అని కొడుతూనే ఉంటాడు. వీళ్ళను చుట్టెలిగించుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజికే, వీళ్ళను కూర్చున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజికే, హీరో నడిచొస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజికే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి కొట్టి చెవులు హోరెత్తించాడనమాట. చాలా చిరాకు పుట్టింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. ఇక సినిమాలో రెండో నెగిటివ్ వచ్చేసి సినిమా అంతా అయిపోయాక చివరిలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు ఉంటాడు కదా, ఆ లోకేష్ కనకరాజు విలన్ గా క్యామియో ఉంటుందన్నమాట. విక్రమ్ సినిమాలో చివరిలో రోలెక్స్ వస్తాడు కదా, సూర్య గారు రోలెక్స్ గా నటించి ఒక 3 నిమిషాలు క్యామియోగా వస్తారు కదా, అచ్చం అదే క్యారెక్టర్ అనమాట. మొన్నే తను హీరోగా నటించిన డీసీ అని ఒక ట్రైలర్ వదిలాడు. ఆ ట్రైలర్ చూస్తే చాలా చిరాకు పుట్టింది, రోతగా అనిపించింది అనమాట ఆ ట్రైలర్. ఇప్పుడేమో ఈ కట్టలాన్లో విలన్ గా క్యామియో పరమ చండాలంగా ఉంది. లోకేష్ కనకరాజు చూడగానే తల తిరిగి వాంతి వచ్చినంత పని అయిందనమాట. అవసరమా ఇతనికి? అవసరమా ఈ యాక్టింగ్లు ఇవన్నీ ఎందుకు? ఇతనికి డైరెక్షన్ చేసుకోకుండా మంచి కథలు రాసి మంచి డైరెక్షన్ చేసి మంచి సినిమాలు తీయకుండా ఎందుకు ఇవన్నీ? ఇప్పటికే తమిళ ఓ ఏడుస్తున్నారనమాట. డైరెక్టర్లందరూ యాక్టింగ్లోకి వెళ్ళిపోతే ఇంక తమిళ సినిమాలు ఎవరు తీస్తారా అని. పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు కదా, ఈ సినిమాలో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారనమాట. ఏనుగులను దారుణంగా చంపేసి వాటి దంతాలను పీకి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ చర్యలన్నీ చూడడానికి చాలా వికృతంగా ఉంటాయి మనకు. మీరు గనక పర్యావరణ ప్రేమికులైతే, మీరు గనక జంతు ప్రేమికులైతే మీకు ఈ సినిమా అస్సలు నచ్చదు. ఈ పర్యావరణ పరిరక్షణ, జంతు ప్రేమ వంటివి పక్కన పెట్టి సినిమాని సినిమాగా చూద్దాం అని అనుకున్నా కానీ ఈ సినిమా నచ్చదన్నమాట. సినిమా కథ ఏమిటంటే కేరళ అడవుల్లో ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరు మొత్తాన్ని మారి అనే ఒక విలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఈ మారి అనేవాడు అడవుల్లో ఏనుగులు చంపించి, అంటే ఆ ఊరి జనాలతోనే ఏనుగుల్ని చంపించి వాటి దంతాలను పీకించి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ స్మగ్లింగ్లో 2 ముఠాలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. అందులో ఒక ముఠా వచ్చేసి విలన్ మారి ముఠా అన్నమాట. మరొక ముఠా వచ్చేసి ఎడ్డీ అని ఒకడు ఉంటాడు. ఆ ఎడ్డీ అనే ఇంకొక ముఠా అన్నమాట. ఈ మారి ముఠా ఎడ్డీ ముఠా మధ్య స్మగ్లింగ్ చేసే విషయంలో పెద్ద పెద్ద గొడవలే జరుగుతూ ఉంటాయి. ఈ ఎడ్డీ గ్యాంగ్ను దాటుకొని స్మగ్లింగ్ చేయడం మారికి చాలా కష్టంగా ఉంటుంది. కేరళ అడవుల నుండి ఏనుగు దంతాలను తమిళనాడులో ఉన్న రామేశ్వరానికి చేర్చడానికి ఈ మారి అనే విలన్ ఏం చేస్తాడంటే ముంబై నుండి ఆంటోనీ అనే ఒకరిని పనిలో పెట్టుకుంటాడనమాట. ముంబై నుంచి తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటాడు. ఆ ఆంటోనీనే హీరో అన్నమాట. ఈ ఆంటోనీ పని ఏంటంటే ఏనుగు దంతాలను కేరళ అడవుల నుండి పోలీసులు కళ్ళు గప్పి తమిళనాడులో ఉన్న రామేశ్వరం వరకు చేరవేస్తూ ఉంటాడు. అక్కడ నుండి మారి అనే విలన్ శ్రీలంకకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఈ ఆంటోనీ మారి దగ్గర ఏ విధంగా పనిలో చేరాడు, ఎందుకు మారి దగ్గరే పనిలో చేరాడు, మారి చెప్పు చేతుల్లో ఉన్న ఊరికి ఆంటోనీ ఏ విధంగా సహాయం చేశాడు, మారి గ్యాంగ్ను ఎడ్డీ గ్యాంగ్కు మధ్య జరిగిన గొడవల్లో తట్టుకొని హీరో ఏ విధంగా నిలబడ్డాడు, చివరికి ఈ 2 గ్యాంగులను కాదని మొత్తం స్మగ్లింగ్కు హీరో ఎలా అయ్యాడు, మొత్తం స్మగ్లింగ్ని తన చెప్పు చేతుల్లోకి ఎలా తీసుకున్నాడు అనేదే కదా. హీరో విషయానికి వస్తే పరమ చెత్త నటుడు అనే చెప్పాలి. హీరో నడత, ముఖంలో హావభావాలు ఏవి బాగోలేదన్నమాట. ముఖంలో అసలు ఎక్స్ప్రెషన్స్ అనేవే లేవు, ఫిట్నెస్ కూడా లేదు. ఇతన్ని హీరో అంటే ఎలా నమ్మాలి? ఏంటో ఒళ్ళంతా బద్ధకం ఆవించినట్టు నటించాడనమాట. విలన్ మారి చెప్పు చేతుల్లో ఒక ఊరు ఉంటుందని చెప్పాను కదా, ఇదేంటంటే కేజీఎఫ్ నుంచి రెఫరెన్స్గా తీసుకున్నారు. కేజీఎఫ్ సినిమాలో కోలార్ మనిషిలో కొన్ని 100 మంది కూలీలు ఉంటారు కదా, ఆ 100 మంది కూలీలకి హీరో యష్ అండగా నిలుస్తాడనమాట. ఇక్కడ కూడా అలాగే ఊరి మొత్తానికి అండగా నిలుస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ తన స్వార్థం కోసం సగం ఊరిని బలిచేస్తాడనమాట. హీరో తీసుకున్న నిర్ణయాల వల్ల విలన్కి కోపం వచ్చి ముందు ఊరిలో 7గురిని చంపేస్తాడనమాట, చిన్నపిల్లతో సహా. ఆ తర్వాత చివరి ఫైట్లో ఊరిలో సగం ఊరు ఖాళీ అయిపోతుంది, ఊరిలో సగం మంది చచ్చిపోతారనమాట. ఇక్కడ హీరో స్వార్థం తప్పితే ఏమీ కనిపించలేదు నాకు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఏనుగు దంతాలను స్మగ్లింగ్ మాత్రమే
మాత్రమే చేస్తుంటాడు, ఏనుగులను చంపడనమాట. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక ఏనుగుని చంపేసి దంతాలు పీక్కుపోతాడు. ఆ ఏనుగుని చంపే సన్నివేశం చూడడానికి హృదయ వికారకంగా ఉంటుంది, చాలా బాధేస్తుంది అనమాట. హీరో ఏంటో ఏనుగుని చంపడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆ ఏనుగు దంతాలని తీసుకొని హీరో శ్రీలంక వెళ్తున్నప్పుడు సముద్రం బోటు మీద ఒక ఫైట్ ఉంటుందన్నమాట. ఆ ఫైట్ మొత్తం హీరోని వెనక నుంచే చూపిస్తారు. అంటే ఆ ఫైట్లో చాలా వరకు హీరో ముఖాన్ని చూపించరు అనమాట, ముందు నుంచి చూపించలేదు, హీరో వెనకాల కెమెరా పెట్టారనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది హీరోకి అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాలేదు అని. డైరెక్టర్ ఏమనుకున్నాడు ఏమో, డైరెక్టర్ హీరో గురించి ఏమనుకున్నాడంటే హీరో బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, నడక బాగాలేదు, డైలాగ్ డెలివరీ బాగాలేదు, వీడిని పెట్టుకుని సినిమా మొత్తం లాగడం కష్టం అని అనుకున్నాడో ఏమో. క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో 2 ఫైట్ల కోసం హీరోయిన్ని తీసుకొచ్చాడు అనమాట. అప్పటి వరకు లేని హీరోయిన్ని తీసుకొచ్చాడు. హీరోయిన్ వచ్చి హీరోతో పాటు ఫైట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సినిమాలో మంచి విషయం ఏంటంటే హీరోయిన్తో పాటలు, రొమాన్స్లు వంటివి పెట్టలేదు. ఇవే కనుక ఉండుంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమయ్యేదో ఏంటో. విలన్ మారీగా సునీల్ నటించాడు, బాగానే నటించాడు, కానీ అవసరమా సునీల్కి ఈ పాత్ర అనిపించింది. మొన్నేమో పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇప్పుడేమో ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేయడాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎంత దిగజారిపోయిందనమాట ఇండియన్ సినిమా. రాబోయే రోజుల్లో అత్యాచారాలు చేయడం కూడా హీరోయిజంగా చూపిస్తారేమో, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని కూడా హీరోగా చూపిస్తారేమో, ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో. సినిమా నిడివి 2 గంటలే ఉంటుంది, కానీ సినిమా అంతా అయిపోయేసరికి 3 గంటల సినిమా చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అర్థం చేసుకోండి ఎంత ల్యాగ్ ఉందో సినిమా. ఓకే ఫ్రెండ్స్, ఇది నా విశ్లేషణ, ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.